ప్రైజ్ ద లార్డ్. ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. 6 బాధలలో నుండి ఆయన నన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఆయన నన్ను రక్షించును అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ లేఖన భాగంలో యోబు భక్తుడు తన అనుభవాన్ని తెలియజేస్తూ 6 బాధలు మాత్రమే కాదు, 7 బాధల్లో నుండి కూడా ఆయన నన్ను విడిపించగలిగిన సమర్థుడు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. వ్యత్యాసం ఏమిటి? 6 బాధలు 7 బాధలు అని ఆలోచన చేస్తే 7 అనేది బైబిల్లో సంపూర్ణ సంఖ్యగా మనం గమనిస్తున్నాం. అంటే యోబు భక్తుని అనుభవం ఏంటి అని అంటే, నా జీవితంలో సమస్త బాధలు ఒక్కసారిగా నా మీద పడినా నా దేవుడు రక్షించగల సమర్థుడు, నా దేవుడు విడిపిస్తాడు, నా దేవుడు నన్ను కాచి కాపాడుతాడు, నన్ను ఆయన విడిచిపెట్టడు, నన్ను ఆయన అనేక బాధల్లో నుంచి కూడా నన్ను విడిపించగలడు అన్న సందేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో వచ్చే బాధలను బట్టి, ఇరుకులను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం. ఈ యొక్క పరిస్థితి నుంచి నేను బయటికి రాగలనా, దేవుడు నన్ను లేవనెత్తగలడా అన్న నిరాశతోనూ నిరీక్షణ లేని ఒక నిస్పృహలో మనం కృంగిపోతూ ఉంటాం ప్రియులారా. యోబు భక్తుడు అనేక బాధలు వచ్చిన జీవితంలో అన్ని వైపుల నుంచి బాధలు అనేకమైన బాధలు ఒక్కసారిగా తన జీవితంలో ఎదురైనప్పటికీ ధైర్యం కోల్పోలేదు, కృంగిపోలేదు, దేవుని మీద సనగడం కానీ దేవుణ్ణి శోధించడం కానీ ఏది కూడా చేయలేదు. ఎందుకు అనంటే యోబు భక్తుని యొక్క అనుభవం ఏంటి అనంటే, అతని యొక్క ఆధారం ఏంటి అనంటే 6 బాధలే కాదు, సంపూర్ణమైన బాధలు, అనేక బాధలు నా జీవితంలో చుట్టుకున్న నా దేవుడు విడిపిస్తాడు అన్న నిరీక్షణ యోబుకుంది. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో అనేక బాధల వలన నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావా? నీకు వచ్చే చిన్న చిన్న కష్టాలకు, నష్టాలకు, బాధలకు, ఇరుకులకు, ఇబ్బందులకు కృంగిపోయి నా దేవుడు నన్ను విడిపించడేమో, నా దేవుడు నన్ను రక్షించడేమో అన్న నిరాశలో నీవు ఉండిపోయిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో. ఇదేమో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉంటుండగా, ఎన్ని బాధలు వచ్చినా బాధల్లో నుంచి విడిపించగలిగిన దేవుడు మనకున్నాడన్న ధైర్యము, నిరీక్షణ మనం కలిగి మన ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు కొనసాగాలి. దేవుడు అట్టి విధంగా మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా శ్రోతలు అందరూ ఈ మాటలు వింటూ ఉన్నారు. వారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగించండి నాయన. యోబు భక్తుడు మాత్రమే కాదు, వారి జీవితాల్లో వచ్చుచున్న అనేక బాధల నుంచి మీరు విడిపించగలిగిన దేవుడని, సమర్థుడు అని, నీ యందు విశ్వాసం ఉంచి నమ్మకాన్ని కోల్పోక నమ్మకస్తులుగా వారు ఉండునట్లుగా నీ కృపను దయచేయమని అడుగుతున్నాను నాయన. యేసయ్యా, నీకు వందనాలు. వారికి కావలసిన ప్రతి అక్రత మీ నామములో తీర్చండి. నిరాశ, నిస్పృహలో, కృంగుదలలో ఉన్నవారిని మీరు లేవనెత్తి ఈ మాటలను బట్టి వారిని బలపరిచి, ఎన్ని బాధలున్నా వాటన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన నన్ను చెయ్యి విడివడన్న ధైర్యమును వారికి అనుగ్రహింప చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.